Audio Jungle. వాడు శివ వచ్చినాడా? జిమ్మే వాడు శివ వచ్చినాడా? మళ్ళీ ఆడే పలికి వచ్చేకేమి శివ వచ్చినాడా అంటే నువ్వు అను, మళ్ళా పక్కన వాళ్ళు కూడా చెప్పాలని నీకు వచ్చినాడు అని చెప్తే అప్పుడు కానీ నువ్వు రావు. ఆ ఫోన్ చేస్తానండి నా లల్లి. ఏమి ఎవరు నీళ్ళే సరికాను ఏమే ఏమన్నా అప్పుడే ఫిక్స్ అయిపోయావుగా. నాలల్లి అంటాడు మళ్ళీ నీ నీళ్ళల్లి అంటున్నావు. నాలల్లి అంటాడు మళ్ళీ నీ నీళ్ళల్లి అంటున్నావు. ఏమది లల్లి దాని ముందు నాలల్లి మళ్ళీ నేనేమన్నా నాలల్లి మళ్ళీ తప్పేముంది? నేను అంటాడది నీళ్ళల్లి కాదంటాడు, నాలల్లి అంటాడు. నీళ్ళల్లి అనడం నేను నాలల్లినే అనండేది. నువ్వు నీళ్ళల్లి తెలుగు పదాలు రావా నీకు? ఈ పదాలు రావదు నాకు వచ్చులే. నువ్వు ఎట్లా అప్పుడు ఏం చెప్పాలి? నువ్వు నీళ్ళల్లి అనమనంటే నేను అది అంటా కదా. ఏం చెప్పు ఏమనల్లా? నాలల్లి నాలల్లినే అంట అప్పుడు నేను. ఏ గుమ్నా నాలల్లినే అంట అప్పుడు నేను. ఏ గుమ్నా నువ్వు అదే చెప్పు. నాలల్లి కాదంటది నీ ఉండో. నువ్వు లల్లినేను, నువ్వు నాలల్లి అంట. అట్లా చెప్పు, క్లారిటీ ఉంటది. ఫోన్ చేస్తానని మెసేజ్ పెట్టింది, నేను మళ్ళా పక్క నుండి మాట్లాడేది ఎందుకు? కట్టి టైం అసలు నువ్వు ఏడు మెసేజ్ చేయమంటారు, నువ్వు చేసినాడు చెప్తా కొడతానని చెప్తాను ఒకటే మెసేజ్, అంతే కదా. అక్క మరి దేని పెడతా మళ్ళీ చెప్తా కొడతానే. మళ్ళీ ఇప్పుడు అందుకు చేస్తానింది, మళ్ళీ నువ్వు తప్పుగా అనకూడదు ఉద్దేశంతో నిన్ను పిలిచి మరీ చెప్తాను నేను. ఆడే నువ్వు అర్థం చేసుకో, అర్థమైందా? ఇప్పుడు ఫోన్ వస్తుంది చేసి నేను మాట్లాడతారా, నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు నాయనా స్వామి, నువ్వు మాట్లాడతావు అని కాదు, ఇది మనూరు కాదు. రోంత అటు ఇటు తేడైనా కూడా ఏం జరిగినా కూడా నువ్వు ఎందుకు లేవు అని నన్ను అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి? చేతులు ఎత్తేయమంటావా? ఎవరు అడుగుతారు? ఇంట్లో వాళ్ళు అడిగినారు అప్పుడు. వాళ్ళకు తెలుసా? తెలీదు, ఒకవేళ తెలిస్తే ఆయా మ్యాటర్ మనం తెలుసా ఎవరు చెప్పారు? నువ్వు చెప్తావు ముద్రష్టం అని అట్లా. నువ్వు అదేమన్నా నువ్వు చెప్తావు. నువ్వు మంచిదైతే చెప్తా, చెడైతే అట్లా ఎందుకు చెప్తా? అందుకు ఆలోచించు. చెప్పేది మంచి చెప్పు. ఫోన్ వస్తుంది, నువ్వు ఓపెన్ చేయి. ఆ మెయిన్ రోడ్ లో కూల్ డ్రింక్ బాటిల్ తీసుకురాపు. ఏమే ఎట్లా కనబడుతుంది నీకు? ఏమైంది ఇప్పుడు? నువ్వు ఫోన్ చేస్తా నీ గంట మాట్లాడేస్తావు, నాకు సర్తం నేను పోవాలనే. నువ్వు ఈ కూల్ డ్రింక్ అని పెట్టావు. నువ్వు అప్పుడే నువ్వు నాకు కూల్ డ్రింక్ కలపను. కలపవు. ఎవరు తీస్తావా? సరే ఉండను ఆయన, ఫోన్ వస్తుంది. అదే ఫోన్ వచ్చినాక చూసుకుంటూ కూర్చుందాం, అంతే కదా. రాకుండా ఎంతసేపు ఉంటుంది? ఇక సైలెంట్లో ఉందేనా ఫోన్? అసలు ఫోన్ వచ్చిందిలే, అది సూర్యు పెట్టా. నాటకాలను నువ్వు లేస్ ఫస్ట్ దొబ్బే. అవుట్ స్పీకర్ పెట్టాడు. అవుట్ స్పీకర్ ఏంటి పెడతారు? అవుట్ స్పీకర్ మిస్డ్ కాల్ ఇచ్చిందిలే, ఫ్రీ మాట్లాడుకొని. నువ్వు మళ్ళా ఓవర్ వేస్తాను నాకని చెప్పి. హలో చెప్పండి. హలో చెప్పండి. మీరు మళ్ళీ ఈ నోరు ఎట్లా పోతుంది సొట్టగా? ఏమైంది ఇప్పుడు? మీరు కాల్ చేశారు, నువ్వు నీటి మాట్లాడు, నీ ఓరాశనొద్దు. ఎట్లా మాట్లాడి తెలుసు చిల్లరగా. మరి హలో ఎందుకండి? ఏదో సినిమా చూసినాను, సినిమాలో. హలో చెప్పులకి కాల్ చేసినావు, అదే మీరు కాల్ చేస్తాను, ఎందుకు మెసేజ్ పెట్టినావు చెప్పు. నువ్వు ఒక్కసారి నన్ను పార్క్లో చూసిన దానికి అప్పుడే ఫోన్లు చేస్తాను, లేకపోతే మాట్లాడాలని ఉంది, ఇట్లా మెసేజ్లు పెడితే నాకు పనులు ఉంటాయి, వర్క్స్ ఉంటాయి. నో పక్కన నువ్వు ఏం నన్ను చూసి మాట్లాడా? ఏమి ఎట్లా ఏంది ఇప్పుడు? ఏమైంది? నువ్వు పార్లు ఎవరు ఇష్టపడతాడు? నిన్నే. మళ్ళీ నువ్వెందుకు మళ్ళీ అట్లా మాట్లాడుతున్నావు? మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు అని. నిన్నే నువ్వు వస్తారా మా మధ్యలోకి? చెప్పు లలిత. అవును 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 అవునవును ఏం చెప్పిస్తావు? నాకు టెన్షన్. నిజమే. మందేనా? అంతా వందలే. ఇప్పుడు నేను ఈరోజు బెంగళూరుకి ఫ్లైట్లో పోల్చిండేది, నువ్వు ఫోన్ చేస్తావని చెప్పి ఆగిపోయినాను. హే నువ్వు ఏడన్నా పోతావు, పో. ఫ్లైట్లోనే పో, ఏదంటే దొడ్డుగానే పో, ఎవరికైనా పో. ఆపండి చెప్తే చూస్తున్నావు. నువ్వు జరిగిన సంఘటనలు చెప్పరా? నీ గురించి చెప్పరా?
కొట్ల మోడల్ నేను చెప్తా నా గురించి చెప్పు నువ్వేందో ఫ్లైట్లో పోతున్నావు లలిత చెప్పు లలిత, అసలు నాకు ఈ సిచ్యువేషన్ ఏంది, ఈ ప్రాబ్లం ఏంది, మధ్యలో వాడు చెప్తాడు నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో నాతో మాట్లాడతాడు, నాకు ఈ పద్ధతి నచ్చలే. నీ మనసులో ఉండేది చెప్పేసి చెప్పిందే అని చెప్పాలి అప్పుడే క్లియర్ అయింది. నీకేంది, నాకు కాలే కదా క్లియర్. హలో మళ్ళీ నీకేటికైతుంది మళ్ళీ మదృష్టం ఎవరికి ఎప్పుడు? అవునా? ఏమి నాది స్క్రీన్ బంద్ చేయడంలో ఛార్జీ అయిపోయేసరికి లలిత ఒక్క నిమిషం నంబర్ నోట్ చేసి చెప్తా. ఏమి నీ సెల్ అది ఉండు నీ సెల్ తీసుకెప్తా. లేదు నువ్వు టెన్షన్ పడద్దు. నీ ఎవరున్నాయనా లేకున్నా ముందు వెనక నేనున్నా కదా. నంబర్ నోట్ చేసుకో. వద్దొద్దు నువ్వు రాయలేవుద్ది, తప్పు రాస్తావు నువ్వు. ఏబీసీలు 1 2 3 నీకు రావు. ఎవరికి వీరికి ఈ అబ్బాయికి రావు కదా 1 2 3లో. ఏ వస్తానే నాకు హే చెప్పు 98 98 494 24 ఎంత 5000? ఏం సీరియసా? ఏం బాగలేదు దానికి. హలో 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 ఏంది నంబర్ వేపించిన చూడు ఏంది 5000 వేపించిన చూడు ఎవరికి? బాగలేదండి కదా ఫోన్ కట్ అయిపోయిన సిగ్నల్ ఏందో ప్రాబ్లం వచ్చి ఏం చేయించినావు? నంబర్కి బాగలేదండి కదా ఫోన్ మీద చెప్పింది. ఏ కొమ్మలు ముంచేస్తాను నువ్వు? నువ్వు ఏంది చేస్తావు? మళ్ళీ నీ అకౌంట్ చెప్పుకోనేవో నేను నేర్పించిన 5000 బాగలేదు కదా మాట్లాడతానవరా? ఏంది నీకు మైండ్ పని చేస్తుంది? మా మైండ్ పని చేస్తుంది. బాగలేదు కదా జ్వరం అంట కదా 5000 అడుగుతా అంటే అందుకే నువ్వు వేపించే పని నేను వేపించేసినాను చెప్పు. అనుకుంటున్నావు ఏమి గబ్బుల మూత వేసుకొని ఆ బాగా చెప్పిన వాళ్ళు కిందింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకి ఎవరికో బాగలేదు 5000 అడిగినారు అని ఎవరో పక్కన మాట్లాడతాను. నువ్వెందుకు పరిగెత్తినావు? ఏం చేస్తున్నావు నువ్వు? నాకు అర్థంలే. వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఎవరికో బాగాలేకపోతే నువ్వెందుకు అంత తల్లాడిపోతున్నావు? నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తా నువ్వు మాట్లాడతా నేను అదే అనుకోనుగా. నేనేమి ఎక్స్ప్రెషన్ ఇచ్చినాను? బాగలేదు అంటే అవునా? నేనేమి ఎక్స్ప్రెషన్ ఇచ్చినాను? బాగలేదు అంటే అవునా అన్న బాధే కదా పడేది. సైతం నువ్వు బాధ నువ్వు అట్లా ఎట్లా చెప్తాను మరి నువ్వు అవునా అంటే అర్జుమా 5000 బాగాలేదని 5000 అడిగినారంటే పాపం అంత నంబర్ చెప్తా మళ్ళా నంబర్ ఎవరికేదే ఆ నంబర్ నేను ఎవరికి 5000 అప్పున్నాను వాడు మెసేజ్ పెట్టాడు మళ్ళీ మొత్తుకుంటాడని చెప్పి ఇచ్చిన. నువ్వు ఏ చేసినావా? చిల్లర నువ్వు వేసినావా? నువ్వు వేసినావా? ఎక్కడే మనిషి నువ్వు అంతా అప్పులు పెట్టి అప్పులు పెడతాను మధ్య నువ్వు వేసేసినావా? నీకెందుకురా నా అప్పులు తీర్చే అవసరము? నీకెందుకు అంత అభిమానము? నీకెందుకురా నా అప్పులు తీర్చే అవసరము? నీకెందుకు అంత అభిమానము? నేను సంపాదించుకుని నేను కట్టుకుంటా కదా. నువ్వెందుకు అంత ప్రాకలాడి అంత విలువలాడుకుంటా? నాకు 5000 పప్పు ఉందని తెలుస్తానే పరిగెత్తుకుంటా పోయానమ్మా 5000 వేసేసినావు. అంత అభిమానమా? మొత్తం నువ్వే గుట్ల మాట. ఇంకా వేరే చోటు ఉండే 10,000 20,000 చెప్తే కూడా అవి కూడా వేసేటట్టు కొట్టమోడు మన నువ్వు ఎందుకు వేసినావు? జర్మా నా బొంగా ఎవరు చెప్పండి అది కూడా కంప్లీట్ గా నంబర్ రాపిచ్చేస్తారు. అది ఎవరిది? నేను రాసుకుంటా అని కూడా చెప్పిన. నువ్వే తీసుకున్నావు పరిగెత్తి పోయినావు నంబర్ తీసుకొని. నేను ఏమన్నా ఒక్క మాట అన్నా 5000కి ఈ ఫలానోళ్ళదే నేను ఏమన్నా చెప్పినానా? ఏ నువ్వు చెప్పినా వాళ్ళు అట్లా అన్నారు కదా నువ్వు ఏదో బాత్రూమ్ పోతానమేమో అనుకున్నా. నాకేం తెలుసు పరిగెత్తా అంటే. నీ మాటల్లో పడి మిసురుగాలు పడింది కదా నాయన. సైలెంట్ మోడ్లో ఉన్న చూసుకోవడం లేదు. ఇప్పుడు అదంతా నాకు ఇప్పుడు 5000 కావాల. ఏడాది నుంచి వస్తాయి? ఏమి నేను అప్పులు ఇలే అప్పులు ఇచ్చిన. నువ్వు అప్పుడు అప్పు అడుగుతాడు ఈ పిల్లోడు. అదిలే అప్పు ఎవడా నువ్వు నేను ఆడాలా నేను ఇచ్చాను నిన్ను అడుగుతానా? ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎవరికైనా. అప్పు చేసినాడు కట్టు కట్టు అని నా కాలు పట్టుకుంటా అంటే నువ్వు ఇస్తావా? నువ్వెందుకు లేండి మీ అమౌంట్ తీసుకోవడం బాగుండదులేండి. అయినా నువ్వు ఇచ్చే అవసరం ఏముంది?
అట్లా ఎన్నో కట్టిన అప్పులు, ఇదే కొత్తగా ఏం కాదు. ఏడగట్టినావు ఏం తో నువ్వు మళ్ళా లల్లి అట్లా ఏడ కాదులేమ్మ అట్లా అన్ని డూప్ అవన్నీ. సరే రేపా పార్క్ కాడికి ఎన్ని గంటలకి? నేను కాదులే, నువ్వు ఎవరు పిలుస్తానో నాకు అర్థమైంది. నీకెందుకు చెప్పాలి అవన్నీ? నీకెందుకు నాకు తెలుసులే. నువ్వు మళ్ళా ఎన్ని గంటలకి దేనికి? నీకు అడసా నువ్వు అడిగేదానికి ఏమే. సరేలే 10 గంటలకు అట్లా కదా వస్తాడులే, వచ్చి కూర్చుంటాడు అక్కడ. మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడకూడదని అంటాను. నువ్వు ఎవరు మాట్లాడకూడదు అంటాడా? వచ్చి కూర్చోవాలంట, చూడాలనిపిస్తుందంట. ఓసారి వచ్చి రమ్మని చెప్పు. ఈరోజు టిఫిన్కి దీని బయటికి కూడా రాలేదు. పోలేదు నువ్వు పోయినావు కదా టిఫిన్కి? పోయినా మళ్ళీ ఆ టైంలో చూడలేదే. రేపు వస్తాడు లేదా పార్క్ కాడికి వచ్చి కూర్చుంటాడు. ఏది చెడ్డీలో వచ్చి కూర్చోవాలా నిక్కరు? ఆ పాప ఉండదు, నువ్వు అంటాను. నువ్వు ఏం మొదలెట్టిందిలే, నువ్వు కూర్చో పోయి బాగుంటుంది ఏం చెప్తాను. ఏదో స్టైల్ గా ఉంటావులే. నేను ఆ పాప చెప్పిందంటే పోయి చెడ్డీలో కూర్చుంటావు. ఆ పాప చూసి భయపడుతుంది. తర్వాత నాకేమన్నా క్లాస్ గా కనపడతా కదా అని ఉద్దేశంతో చెప్తాను. ఇప్పుడు 10 గంటలకంట పోవాలంట. 10 గంటల తర్వాత నేను పోతాలే, నువ్వు లెక్క మడతారు. నువ్వు పోతావా? లేదు, నేను లేకుండా పోతే నేను అల్లకలో సృష్టించి మొత్తం అందరినీ పార్క్ కాడికి పిలుచుకొని వస్తా. నేను సన్నోని కాదు, వస్తా. నేను సన్నోని కాదు, అప్పుడే ఓడే పోయి కూర్చుంటాడంట. నేను పిలిపిమంటావు అందరినీ? వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిపిస్తా. నేను సన్న నా కొడుకు కాదు. ఆ బాబాని అదే పార్క్ లోంచి కొట్టుకొని పోయి అట్లా చేస్తా. అడ్డ పడతావా? నువ్వు అడ్డ పడతావు కాదు, అదేమన్నా పెళ్లి చూపురా, పెళ్లికి ఏమన్నా పిలిచేకందరినీ వాళ్ళు ఎట్లా పోయి కూర్చుంటారావు నువ్వు? అది నాకు కావాలి. నాకు నచ్చేది అట్లా పనులు. పెద్ద మనిషి తీరిగితే పెద్ద మనుషులు పెట్టుకొని కూర్చో. పెద్ద మనిషి 10 గంటలకు పదాము. నువ్వు 9:55కి లేచి అట్లే పాశ్మోహంతో బయలుదేరరా. నేను పొద్దున్నే 7 గంటలకు లేచి కొంత ఫ్రెష్ అయ్యి నీటికి బట్టలు వేసుకొని నేను స్టైల్గా వస్తాను. అంటే ఇప్పుడు పోతాను. అదే ఎవరు పోతున్నారు, ఎవరు పడేసేకి నువ్వు అన్నీ ఏం అందానికి ఏమైంది? నేను పాచిమకి రావాలంటే నువ్వు రెడీ అవుతా ఉంటే ఏంది ఎట్లా పోతాను చూసుకో సారీ. నీ మైండ్ ఎట్లా పోతుందో. ఏం తప్పుగా ఏమన్నాను? కకృతిమమ్మడా నువ్వు మళ్ళా చూడడం మళ్ళా తప్పుగా నిజానికి మాట్లాడేమన్నా మస్తు నోరు మూసుకొని ఇదేరే యా నుంచి వెళ్ళా ఎవరు పెడదాంలే. రే బాబా వచ్చినప్పుడు ఆ బాబు ముందరే మాట్లాడదాం. 5,000కే వీడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఏం కథ 5,000కే పెట్టలేను నా కొడుకు. ఇట్లా వాళ్ళని ఇష్టపడి రేపు పొద్దున ఏమైనా అయితే ఏం లెక్క తెచ్చి పెట్టగలడు అని మాట్లాడదాము. సంసార మాటలు నువ్వేటికి అక్కడ చెప్తున్నావునా? సంసార మాట ఎట్టేస్తుందిరా? యాదవుట్లే మాటలు కదా, మంచి మాటలు. రేపు మంచిగా లేచి పళ్ళు అట్లా ఉందా రొంత జుల్లు కారుసుకొని జుట్టు అంది ఇట్లా నీట్గా వేసుకొని రొంత ఏమన్నా పూసుకొని బొగ్గు గిగ్గు ఏదమ్మో అని పూసుకొని రొంత బట్టలు చిరిగిపోయినవి. ఏంటికే పూసుకొని బొగ్గు? మళ్ళా నువ్వు పూసుకో ముడ్డికి సరిపోతే చల్లగా అవుతుంది. పూసుకో ముడ్డికి సరిపోతే చల్లగా అవుతుంది. నేను ఎట్లున్నా నార్మల్ గానే వస్తా, నాకేం అవసరం లేదు. చెప్పి నార్మల్ గా చెప్పాడు స్టైల్ రెడీ అవుతావు. ఇద్దరు చూసే వస్తాను నేను. ఏ మాత్రం ఏం కథ అసలు మా ఇద్దరు చూసాడు నీకేంటికి? తెంపేద్దాము ఇప్పుడే, అంతే కదా. వద్దులే నాగేది వద్దు. వద్దులే ఎందుకునా? వద్దులే నాగేది వద్దు. వద్దులే ఎందుకునా? మళ్ళీ నీట్గా నేను సపోర్ట్ చేస్తా అంటే నువ్వు మళ్ళీ అట్లా సపోర్ట్ చేసినట్లేదు. నిన్న చేసినట్టు జిల్లర్ చేసి డిప్స్ కొట్టేది అవన్నీ చేయొద్దు. నువ్వే చెప్పి రాత్రి ఏదన్నా రాసుకొని పాడుకొని రేపు పాడు సాంగ్. లలిత లలిత నా అందమైన లలిత అన్నట్లు ఏదో మంచి పాట రాసుకొని రేపు గట్టిగా పాట పాడి వినిపించి ఇంప్రెస్ చేయి. పాడు నువ్వు కొంచెం. నేను పాడేది అట్లా ఆడే పాడతా పో, సెట్ అవుతుంది నాకే. పాడతా చూ పాట. లలిత ఓ లలిత నా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు, నా కోసమే నువ్వు పుట్టావు, నీ కోసమే నేను పుట్టాను. నువ్వెందుకు పుట్టావు పుట్టిగా? పుట్టినావు పుట్టిగా? ఇద్దరు తెలుసుకునే పుడితే మళ్ళీ నువ్వెందుకు పుట్టిగా పుట్టినావు? ఏ గుడ్డు కూడా అదే 6 అడుగులు పుట్టచ్చు కదా. నేను 8 గురించి సంబంధం కాదండి. మళ్ళా నువ్వు 8 గురించి బాగా పాడు. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ లేడం పోయి నువ్వు వాడు రూమ్ లో కూర్చొని చేసుకోపో. రేపు మంచి పాట రాసుకొచ్చుకునిరా. రేపు నీకు ఎట్లా ఎలివేషన్ ఇవ్వాలో, నీకు ఎట్లా హీరోజన్ చూపిల్లో నేను అన్నీ చేస్తాను. అనా వాళ్ళకి ఫ్యామిలీకి బాగాలేదంట, వాళ్ళ డబ్బులు ఇదంట అదంట అని చెప్పి రేపు నువ్వు మళ్ళీ చిల్లాడిస్తాపో. మామూలుగా ఉండదు పో నీ కథ. రేపు భారీగా ఇస్తాపో నీకు, హైలైట్ ఇస్తాపో నీకు. రేపు భారీగా ఇస్తాపో నీకు, హైలైట్ ఇస్తాపో నీకు. రేపు వాళ్ళు బాగాలేదు, వాళ్ళు చచ్చిపోతారు, నువ్వేంటి చెప్తుంది. నువ్వు ఆదుకుంటావని. నువ్వు ఆదుకుంటావని. ఆదుకుంటావని. 5 లక్షలు 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 5 లక్షలు
నీకు రేపు ఉంది పో, మామూలుగా ఉండదు. రేపు కూర్చుందాము, రేపు చూపిస్తా పో. మంచిగా చేయను. ఈ బాబు ఏమైనా వీడియో కాల్ అనే ఎత్తదు కదా. ఏంటి చేస్తాను నువ్వు వీడియో కాల్? ఏంటంటే గేమ్కి ఎవరో గురించి మాట్లాడుతాండి. ఇది మరి అట్లా చెప్పి రావచ్చు కదా నువ్వు. ఏకృతి నా కూడా పోయి ఇంకా పోయి ఆడ ముల్తాన్ మట్టి అది ఉంది చూడు, దానిపైన క్రీమ్ లో పూసుకొని నువ్వు ఏదో ఫేస్ ఉంటే మార్చుకో, పోగా పోయి చేసుకో, కార్యక్రమంలో ఉండు. నువ్వు మళ్ళీ 5 వేలు మర్చిపోయినాడు అనుకోవద్దు. అందా ఇంత చేస్తానా కూడా 5,000 ఖచ్చితంగా అని అమ్మా. ఎట్లన్నా 5 వేలు సెకండ్లో పోయి కదనా. నా పాత్ర ఏమైనా ఉంది? నేను ఓ మాట ఏమైనా మాట్లాడుతున్నా? నేను ఈ ఆర్డర్ తీసుకొని నాకు తెలుసు. తీసుకో, నీకు నెగ్గల్లో ఎక్కడ వంగాల్లో బాగా తెలుసు కదా. తెలుసు కదా. పంపిస్తా పో రేపు. రేపు చింతల దగ్గర ఉంటుంది నీకు. కాదు ఏమే ఇప్పుడు 5 వేలు నిజంగా నీవా? నువ్వు నేను ఇల్లు అడుగుతాను అనుకుంటున్నట్టున్నావు కదా నువ్వు. ఏంది ఆల్రెడీ వేపించేసిన వెనక్కి 5,000. 5,000 సార్ 8,000 కొట్టినారంట వాళ్ళు రిటర్న్. నువ్వే 3,000 ఇవ్వడతావు. ఇప్పుడు ఇస్తావు, పొద్దున ఇస్తావా? ఏం మెంటలా తిక్కానికి ఏమన్నా? ఏం మేకేస్తే ఏమే మళ్ళీ 5 వేలు తప్పిందిగా మనం 3,000 అడుగుతారు. ఆడగొట్టేసినావో వాళ్ళని రిటర్న్ కొట్టారంట. నువ్వు ఏ దాని నుంచి కొట్టినావో, ఎవరితో కొట్టించినావో వాళ్ళకి 8,000 ఆడు ఇక్కడ నాటకాలు చేద్దు నువ్వు. ఇంకా 5 వేలు తప్పాలని ఎవరితో వేయించినావు? నేను ఏ రోజు తెప్పించాను నాకు తెలుసు. వేరే వాళ్ళే పోయి అడుగు పోయి 8,000 పడిందంట వాళ్ళకి. 5,000 వాళ్ళు తీసుకొని 3,000 ఇవ్వను. మరసంగా 3,000 ఇస్తే బాగుంటది నీకు, లేదా బాగుంటది. చెడగొడతా, నేను 3,000 నువ్వు ఈ లేదో ఖచ్చితంగా చెడగొడతా. డౌటే లేదు చెప్తాను. 5,000 నాకు 3,000 కావాలా? 8,000 కొట్టేది రిటర్న్ వాళ్ళు. నువ్వు 3,000 ఇయ్యలేదంటే నీకు మర్యాద ఉండదు చెప్తాను మళ్ళా. ఏంది నువ్వు మస్తానికి ఇచ్చి కావాలి కంపల్సరీ. ఏం కావాలా? 8,000 కొట్టినారా వాళ్ళు రిటర్న్. చిల్లర పెట్టుకొని సావు సత్య. మళ్ళీ అట్లా ఉండాలి నువ్వు ఏదన్నా. నేను డబ్బులు నన్ను అడుగుతున్నాడు వచ్చి 5,000. 5,000 కొడితే నువ్వు మళ్ళీ నీతను కట్టిస్తా రిటర్న్.